బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణన చేపడుతున్నామన్నారు మంత్రులు. బీసీలతో పాటు అన్ని వర్గాల్ని అభివృద్ది చేస్తామని చెప్పారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తామని తెలిపారు. విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమన్నారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రేపు జరగనున్న సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సభాస్థలిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు. ఎంతమంది గీత కార్మికులు హాజరయ్యే అవకాశం ఉంది, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారా అని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కాటమయ్య రక్షణ కవచంను టెక్నికల్ గా ఉపయోగించి గీత కార్మికులతో మాట్లాడారు. భద్రతా అంశాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాపులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రులు. బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణనలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు మంత్రులు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కొత్తగా 1000 బస్సులను కొనుగోలు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పట్లో ఉన్న ఆర్టీసీని పైకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నల్గొండ ఆర్టీసీ డిపోలో నల్గొండ టు హైదరాబాద్ కు ఓ ఏసీ బస్సు, 4 డీలక్స్, పల్లె వెలుగు బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారికి నిజంగా కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ కొత్త బస్సులు కొనే కార్యక్రమం కానీ అప్పులలో ఉన్న ఆర్టీసీని కూడా పైకి తేవడానికి తన వంతు కృషి చేస్తూ నిన్న మధ్యాహ్నం తెలుసుకొని సాయంత్రం మద్రాసు ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి వెంటనే ఒక హైదరాబాద్ ఏసీ బస్సుతో పాటు 4 డీలక్స్ బస్సులు ఏపీకి మొదటిసారి ఇచ్చేసిన ఆ పొన్నం ప్రభాకర్ తెలంగాణ పోరాట యోధులకు స్వాగతం, సుస్వాగతం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లోనే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడంతో పాటుగా ఇక్కడి నుంచి కొత్తగా బస్సులు కావాలని అడిగినారు. దసరా లోపల 7 బస్ డిపోలకు కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని, 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చెప్తా ఉన్నాం. విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించడమే చదువు యొక్క అర్థం, పరమార్థమని, ఇది ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపించిందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెంటనరీ వేడుకలు, సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నారాయణ గురు విగ్రహానికి నివాళులర్పించారు. యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, వారిని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు మంత్రి. ప్రభుత్వాలు ఏవైనా ఎవరైనా ప్రధానంగా విద్య అంటే విద్య ఉంటే తప్ప, విద్య అంటే ఈనాడున్న విద్య ఇలా పోటీ విద్య, కేజీలు పీజీలు అనుకుంటూ అంకెలు, ఆంగ్లం, ఇంగ్లీష్ మీడియాలు ఇదే గొప్ప చదువు ఉంటాం. అంటే మరి చదువు యొక్క అర్థం, పరమార్థం మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాట్స్ ఆఫీసులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా శివసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధియాష్ కి పాల్గొన్నారు. శివసేనారెడ్డికి అభినందనలు తెలిపారు నేతలు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.